హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. లాస్ట్ వీడియో క్లాస్ 9 లో ఫైల్ ఎక్స్ప్లోరర్ కోసం క్లియర్ గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ 10 లో టాస్క్ బార్ లో ఉండే సెర్చ్ బార్ కోసం అండ్ టాస్క్ వ్యూ బటన్ కోసం, అంతేకాకుండా టాస్క్ బార్ లో యాప్స్ ను ఎలా పిన్ చేయాలని క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం విండోస్ 11 లో టాస్క్ బార్ లో ఉండే సెర్చ్ బాక్స్ కోసం తెలుసుకుందాం. ఈ సెర్చ్ బాక్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే కంప్యూటర్ లో ఉండే ఫైల్స్ ను, యాప్స్ ను, సెట్టింగ్స్ ను, ఇంకా ఇంటర్నెట్ లో కూడా ఏదైనా చాలా ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి ఈ సెర్చ్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. ముందుగా సెర్చ్ బాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. విండోస్ 11 లో టాస్క్ బార్ కి మధ్యలో సెర్చ్ బాక్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే సెర్చ్ బాక్స్ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం రీసెంట్ గా యూజ్ చేసిన యాప్స్ మరియు ఫైల్స్ అండ్ సజెషన్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మనం ఏ కీవర్డ్ టైప్ చేసినా వెంటనే రిజల్ట్ కనబడుతుంది. సో నావిగేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ సెర్చ్ బాక్స్ ని యూజ్ చేసి యాప్స్ ని ఎలా సెర్చ్ చేయాలో చూద్దాం. సెర్చ్ బాక్స్ పై క్లిక్ చేశాను. నేను కాలిక్యులేటర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో కాలిక్యులేటర్ అని టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే టాప్ లో కాలిక్యులేటర్ యాప్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే కాలిక్యులేటర్ ఓపెన్ అయింది. ఈ విధంగా మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ అయి ఉన్న యాప్స్ అన్ని కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇదే విధంగా నోట్ ప్యాడ్ అని టైప్ చేశాను. నోట్ ప్యాడ్ యాప్ షో అయింది. దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది. ఇదే విధంగా సెట్టింగ్స్ అని టైప్ చేశాను. సెట్టింగ్స్ యాప్ షో అయింది. దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే సెట్టింగ్స్ ఓపెన్ అయింది. ఇదే విధంగా పెయింట్ అని టైప్ చేశాను. పెయింట్ యాప్ షో అయింది. దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే పెయింట్ యాప్ ఓపెన్ అయింది. ఈ విధంగా కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిన యాప్స్ అన్నింటినీ కూడా ఈ సెర్చ్ బాక్స్ ద్వారా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఫైల్ సెర్చ్. ఇప్పుడు సెర్చ్ బాక్స్ తో కంప్యూటర్లోని ఫైల్స్ ను ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకుందాం. సెర్చ్ బాక్స్ లో మీరు వెతకాలి అనుకున్న ఆ ఫైల్ యొక్క నేమ్ టైప్ చేస్తే ఆ ఫైల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇమేజెస్, వీడియోస్, పీడిఎఫ్ ఫైల్స్ ఇలా ఆ నేమ్ కి రిలేటెడ్ గా ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ కి శివాని టైప్ చేశాను. ఆ నేమ్ తో ఉన్న ఫోల్డర్స్, ఇమేజెస్, డాక్యుమెంట్స్ ను చూపిస్తుంది. అంతేకాకుండా మీకు కావలసిన ఫైల్ ఏ డ్రైవ్ లో ఉందో, ఏ ఫోల్డర్ లో ఉందో గుర్తులేనప్పుడు కూడా ఈ సెర్చ్ బాక్స్ ని ఉపయోగించి ఆ ఫైల్ నేమ్ టైప్ చేసి సెకండ్స్ లో మీరు ఆ ఫైల్ ని వెతకవచ్చు. ఎగ్జాంపుల్, నా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏ డ్రైవ్ లో కాపీ చేశానో గుర్తులేదు. సో ఈ సెర్చ్ బార్ లో ఎస్ఎస్సి అని టైప్ చేశాను. నా ఎస్ఎస్సి సర్టిఫికేట్ షో అయింది. దానిపై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కూడా మర్చిపోయిన ఫైల్ ను సెర్చ్ చేసుకోవచ్చు. వెబ్ సెర్చ్. ఇప్పుడు సెర్చ్ బాక్స్ లో ఉన్న ఇంకో ఫీచర్ వెబ్ సెర్చ్ కోసం తెలుసుకుందాం. సెర్చ్ బాక్స్ లో మీరు ఏదైనా ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ కోసం టైప్ చేస్తే విండోస్ 11 డైరెక్ట్ గా ఇంటర్నెట్ నుండి రిజల్ట్ తీసుకుని మీకు చూపిస్తుంది. ఎగ్జాంపుల్, టుడే వెదర్ రిపోర్ట్ అని టైప్ చేశాను. దాని యొక్క రిజల్ట్ ఓపెన్ అయి డైరెక్ట్ గా చూపిస్తుంది. అంతేకాకుండా టుడే గోల్డ్ ప్రైజ్ ఇన్ ఇండియా అని టైప్ చేశాను. దాని యొక్క రిజల్ట్ డైరెక్ట్ గా చూపిస్తుంది. అంతేకాకుండా టుడే క్రికెట్ మ్యాచెస్ అని టైప్ చేశాను. ఈ రోజు జరగబోయే మ్యాచెస్ ను చూపిస్తుంది. ఈ విధంగా కూడా ఆన్లైన్ లో దొరికే ఇన్ఫర్మేషన్ కూడా ఈ సెర్చ్ బాక్స్ ద్వారా సెకండ్స్ లో తెలుసుకోవచ్చు. సిస్టమ్ సెట్టింగ్స్. ఇప్పుడు సెట్టింగ్స్ ను సెర్చ్ బాక్స్ ద్వారా ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకుందాం. విండోస్ 11 లో సెట్టింగ్స్ చాలా విభాగాలుగా ఉంటాయి. కాబట్టి ప్రతి సెట్టింగ్ ను మాన్యువల్ గా వెతకడం అనేది కొంచెం టైం పడుతుంది. సో సెర్చ్ బాక్స్ ద్వారా చాలా సింపుల్ గా ఈజీగా వెతకవచ్చు. ఎగ్జాంపుల్, బ్లూటూత్ అని టైప్ చేస్తే వెంటనే బ్లూటూత్ సెట్టింగ్స్ ఓపెన్ చేసే ఆప్షన్స్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే బ్లూటూత్ కి సంబంధించిన అన్ని సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అదే విధంగా విండోస్ అప్డేట్ అని టైప్ చేశాను. విండోస్ అప్డేట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే విండోస్ అప్డేట్ ఓపెన్ అవుతుంది. అదే విధంగా డిస్ప్లే సెట్టింగ్స్ కోసం డిస్ప్లే అని, వైఫై సెట్టింగ్స్ కోసం వైఫై అని, బ్యాటరీ కోసం బ్యాటరీ అని, ఇలా విండోస్ లో ఎటువంటి సెట్టింగ్స్ అయినా కూడా
ఈ సెర్చ్ బాక్స్ లో టైప్ చేస్తే డైరెక్ట్ గా సెట్టింగ్ లోకి వెళ్ళవచ్చు. ఇది బిగినర్స్ కి మాత్రమే కాదు, రోజు పీసీ వాడే వాళ్ళకు కూడా చాలా టైం సేవ్ చేస్తుంది. మెనూలో వెతకాల్సిన పని లేకుండా ఒక సెర్చ్ తోనే అవసరమైన సెట్టింగ్స్ అన్నింటినీ కూడా వెంటనే యాక్సెస్ చేసుకోవచ్చు. క్విక్ యాక్షన్స్ ఇప్పుడు సెర్చ్ బాక్స్ లో చేయగల ఇంకో పవర్ఫుల్ ఫీచర్ క్విక్ యాక్షన్స్. ఇప్పుడు ఈ క్విక్ యాక్షన్స్ కోసం తెలుసుకుందాం. సెర్చ్ బాక్స్ లో మనం కొన్ని సిస్టమ్ టూల్స్ లేదా కమాండ్స్ యొక్క నేమ్స్ టైప్ చేసి వెంటనే వాటిని ఓపెన్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ సిఎండి అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసే ఆప్షన్ వస్తుంది. అలానే కంట్రోల్ ప్యానెల్ ని కూడా ఓపెన్ చేసి ఇక్కడ నుండే యాక్సెస్ చేయవచ్చు. అలానే డివైస్ మేనేజర్ ను ఓపెన్ చేసి క్విక్ గా యాక్సెస్ చేయవచ్చు. డిస్క్ క్లీనప్ వంటి టూల్స్ ను కూడా సెట్ చేసుకుని డైరెక్ట్ గా లాంచ్ చేయవచ్చు. ఈ క్విక్ యాక్షన్స్ వల్ల అవసరమైన టూల్స్ కోసం మెనూలోకి వెళ్ళి వెతకాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా ఈ సెర్చ్ బాక్స్ ను ఉపయోగించి సెకండ్స్ లో వాటిని యాక్సెస్ చేయవచ్చు. రీసెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు సెర్చ్ బాక్స్ లో కనిపించే రీసెంట్ యాక్టివిటీస్ అండ్ సజెషన్స్ గురించి తెలుసుకుందాం. సెర్చ్ బాక్స్ ను ఓపెన్ చేసిన వెంటనే మీరు రీసెంట్ గా ఓపెన్ చేసిన యాప్స్ మరియు డాక్యుమెంట్స్ అండ్ ఫోల్డర్స్ ఇలా ఆల్ రీసెంట్ ఐటమ్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇవి డైరెక్ట్ గా సజెషన్స్ గా ఉంటాయి. మీరు మళ్ళీ అవే ఫైల్స్ లేదా యాప్స్ ను ఓపెన్ చేయాలి అనుకుంటే వాటిపై క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఆ ఫైల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. ఎగ్జాంపుల్ కి నిన్న నేను ఓపెన్ చేసిన వర్డ్ డాక్యుమెంట్ లేదా రీసెంట్ గా యూజ్ చేసిన ఫొటోస్, వీడియోస్ అన్ని ఒకే చోట కనిపిస్తున్నాయి. వీటిపై క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఈ రీసెంట్ యాక్టివిటీస్ అనేది యూజ్ అవుతుంది. సెర్చ్ ఫిల్టర్స్ ఇప్పుడు సెర్చ్ బాక్స్ లోని సెర్చ్ ఫిల్టర్స్ కోసం తెలుసుకుందాం. మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు టాప్ లో ఆల్, యాప్స్, డాక్యుమెంట్స్, సెట్టింగ్స్, ఫోల్డర్స్, ఫొటోస్ అని కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. వీటిని సెర్చ్ ఫిల్టర్స్ అంటారు. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ కి మీరు ఒక వర్డ్ ఫైల్ వెతుకుతున్నారు అనుకుందాం. అప్పుడు కేవలం డాక్యుమెంట్ ఫైల్స్ ని క్లిక్ చేస్తే రిజల్ట్స్ డాక్యుమెంట్స్ కి మాత్రమే పరిమితం అవుతుంది. అలానే ఫొటోస్ ఫిల్టర్ ని సెలెక్ట్ చేస్తే కేవలం ఇమేజెస్ ని మాత్రమే చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఈ సెర్చ్ లో శివాన్ టైప్ చేశాను. ఇక్కడ ఫిల్టర్స్ లో ఆల్ సెలక్షన్ లో ఉంది. సో ఫోల్డర్స్, ఇమేజెస్, డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్ ని సెలెక్ట్ చేశాను. డాక్యుమెంట్స్ మాత్రమే రిజల్ట్స్ లో చూపిస్తుంది. ఫోల్డర్స్ ని సెలెక్ట్ చేశాను. ఫోల్డర్స్ ని మాత్రమే చూపిస్తుంది. ఫొటోస్ ని సెలెక్ట్ చేశాను. ఫొటోస్ ని మాత్రమే చూపిస్తుంది. ఈ విధంగా ఈ సెర్చ్ ఫిల్టర్స్ యూజ్ అవుతాయి. ఇక్కడితో సెర్చ్ బాక్స్ కోసం కంప్లీట్ అయింది. నెక్స్ట్ బటన్ టాస్క్ వ్యూ కోసం తెలుసుకుందాం. టాస్క్ వ్యూ అంటే మనం ప్రస్తుతం ఓపెన్ చేసి ఉంచిన అన్ని విండోస్ ను ఒకేసారి ఒక స్క్రీన్ మీద చూపించే ఒక పవర్ఫుల్ ఫీచర్. ఎగ్జాంపుల్ కి బ్రౌజర్, ఫైల్ ఎక్స్ప్లోరర్, సెట్టింగ్స్, వీడియోస్ ఇలా ఎన్ని విండోస్ ఓపెన్ చేసినా టాస్క్ వ్యూ బటన్ పై క్లిక్ చేస్తే అవన్నీ థంబ్నైల్స్ గా కనిపిస్తాయి. మల్టీ టాస్కింగ్ చేయడానికి ఈ టాస్క్ వ్యూ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇది మనం ఓపెన్ చేసిన యాప్స్ ను మరియు విండోస్ ను ఒకే చోట ఆర్గనైజ్ చేసి చూపించే డాష్ బోర్డ్ లాంటిది. ఇప్పుడు టాస్క్ వ్యూ ను ఉపయోగించి విండోస్ మధ్య ఎలా స్విచ్ అవ్వాలో తెలుసుకుందాం. టాస్క్ వ్యూ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన యాప్స్, బ్రౌజర్, ఫోల్డర్, ఇమేజెస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. మీరు ఏ ప్రోగ్రామ్ లోకి వెళ్ళాలనుకున్నారో ఆ ప్రోగ్రామ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ నుండి ఇంకో ప్రోగ్రామ్ లోకి స్విచ్ అవ్వచ్చు. ఈ విధంగా టాస్క్ వ్యూ బటన్ యూజ్ అవుతుంది. పిన్ యాప్స్ ఇప్పుడు టాస్క్ బార్ లో ఉండే పిన్ యాప్స్ కోసం తెలుసుకుందాం. పిన్ యాప్స్ అంటే మనకు ఎక్కువగా ఉపయోగపడే అప్లికేషన్స్ ని టాస్క్ బార్ లో పర్మనెంట్ గా పెట్టుకోవడం. మనకు అవసరం ఉన్నప్పుడు ప్రతిసారి స్టార్ట్ మెనూలో వెతకకుండా ఒకే క్లిక్ తో వెంటనే ఓపెన్ చేసుకునేలా ఉండే షార్ట్ కట్ అన్నమాట. ఎగ్జాంపుల్ క్రోమ్, ఫైల్ ఎక్స్ప్లోరర్, సెట్టింగ్స్ వంటి యాప్స్ అన్నమాట. వీటిని టాస్క్ బార్ కి పిన్ చేసుకోవడం వల్ల మనం ఏ స్క్రీన్ మీద ఉన్నా కూడా వెంటనే యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే పిన్ యాప్స్ అంటే మీ కంప్యూటర్ లో ఎక్కువగా ఉపయోగించే యాప్స్ ని
టాస్క్ బార్ పై ఫాస్ట్ గా యాక్సెస్ చేయడం కోసం పర్మనెంట్ గా సెట్ చేసుకోవడం. ఇప్పుడు యాప్స్ ను టాస్క్ బార్ లో ఎలా పిన్ చేయాలో తెలుసుకుందాం. యాప్స్ ను 3 మెథడ్స్ లో పిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ స్టార్ట్ మెనూను ఉపయోగించి పిన్ చేయడం. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ లో ఎలా పిన్ చేయాలో చూపిస్తాను. ముందుగా స్టార్ట్ మెనూ ఓపెన్ చేసి మీరు టాస్క్ బార్ లో పిన్ చేయాలనుకున్న యాప్స్ ను ఐడెంటిఫై చేయండి. నేను ఫైల్ ఎక్స్ప్లోరర్ ను టాస్క్ బార్ లో పిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫైల్ ఎక్స్ప్లోరర్ పై రైట్ క్లిక్ చేశాను. ఇందులో మోర్ పై క్లిక్ చేయండి. ఇందులో పిన్ టు టాస్క్ బార్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫైల్ ఎక్స్ప్లోరర్ టాస్క్ బార్ కి పిన్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా ఫస్ట్ మెథడ్ లో స్టార్ట్ మెనూలోకి వెళ్ళి యాప్స్ ను టాస్క్ బార్ లో పిన్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ డెస్క్టాప్ షార్ట్ కట్ నుండి పిన్ చేయడం. ఇప్పుడు సెకండ్ మెథడ్ లో ఎలా పిన్ చేయాలో తెలుసుకుందాం. మీ డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఉంటే దాన్ని టాస్క్ బార్ లో పిన్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని టాస్క్ బార్ లో పిన్ చేసి చూపిస్తాను. ఇక్కడ డెస్క్టాప్ మీద కనిపిస్తున్న ఈ క్రోమ్ షార్ట్ కట్ పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. ఇందులో పిన్ టు టాస్క్ బార్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ టాస్క్ బార్ లో పిన్ అవుతుంది. ఈ విధంగా డెస్క్టాప్ మీద ఉన్న షార్ట్ కట్ ఐకాన్స్ ద్వారా కూడా టాస్క్ బార్ లో ఆ యాప్స్ ను పిన్ చేసుకోవచ్చు. థర్డ్ మెథడ్ రన్నింగ్ యాప్స్ నుండి పిన్ చేయడం. మీరు ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు అది టాస్క్ బార్ లో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తుంది, అది టాస్క్ బార్ లో కనిపిస్తుంది. దానిపై రైట్ క్లిక్ చేశాను. పిన్ టు టాస్క్ బార్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ టాస్క్ బార్ లో పిన్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా రన్నింగ్ యాప్స్ నుండి కూడా యాప్స్ ను టాస్క్ బార్ లో పిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 3 మెథడ్స్ లో అప్లికేషన్స్ ను డెస్క్టాప్ లో పిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెర్చ్ బార్, టాస్క్ వ్యూ, పిన్ యాప్స్ యూజ్ అవుతాయి. ఇక్కడతో కంప్యూటర్ బేసిక్స్ పార్ట్ 10 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 11 లో దిస్ పీసీ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.